ఇజ్రాయెల్ ఒకవైపున వద్దని చెప్పినా సరే హెజ్బుల్లా మీద దాడులు చేస్తున్నదన్న ఉద్దేశంతో మొన్న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు మాట చెప్పుకొచ్చాడు. భారతదేశానికి సంబంధించి ఇజ్రాయెల్‌కి సంబంధించి మేమే మీకు చిట్ట చివరి మిత్రులము అని చెప్పి. దానికి అప్పుడు నెతన్యాహు చెప్పుకొచ్చాడు. నువ్వేంటి నీకంటే పెద్ద దేశం అయినటువంటి భారతదేశం ఉంది. మీరు 30,00,00,000 జనాభా, వాళ్ళు 140,00,00,000 జనాభా. అక్కడోళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మాకిస్తారు. అయినా మా దేశ రక్షణ కోసం మేము ఎవ్వరిని వదిలిపెట్టం. ప్రపంచంలో ఏ తీవ్రవాదిని వదిలిపెట్టమని చెప్పారు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే లే జార్జియా మెలోని ఇటలీ ప్రధానమంత్రిని నాకు దగ్గర ఫోటో కోసం అడుక్కుందంటే, అట్లాంటి సంభాషణ సంస్కారహీనత ట్రంప్‌కే చెందింది. నీ దగ్గర ఫోటో కోసం నేనెందుకు దేబరాడాలి పొమ్మనమని చెప్పింది జార్జియా మెలోని. అయినా సరే సిగ్గు లేకుండా ట్రంప్ మళ్ళీ ఆమె నాకు మంచి మిత్రురాలు. నాకు ఆమెంటే బాగా ఇష్టం అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నాడు. కాపోతే కొన్ని విభేదాలున్నాయని. అసలు అమెరికాతో విభేదం లేనిది ఎవరికి? నాటోతో విభేదాలు, యూరోపియన్ యూనియన్‌తో విభేదాలు. మిత్ర దేశాలు ఇప్పుడు ఒక్కళ్ళు లేరు. తొలిసారి ఒంటరైంది అమెరికా. కేవలం ఆయుధాలు, ఆర్థిక పరిస్థితితో డ్రామాలాడుతోంది.